2 కథలు చెప్పినావు. ఒక కథ మంచిగా చెప్పినావు, 2వ కథ సగం చెప్పి ఇడిచిపెట్టినావు. గట్లుంటుందా? నాసుంటోళ్ళకి ఇక పానమంతా కథ మీదని. ఒక కథ అన్నావు, సారు అంగి వెనక గిజినిగిపోయింది ముందట చూసుకొని మురుస్తుండాలి. ఈ సారు వెనక అంగి జినిగిపోయిన ముచ్చట నువ్వు ఏనాడు చూస్తవి, మేము చూడకపోతే మాకు దొరకకపోయి. గా ముచ్చట ఏందో మొదలు చెప్పు, అటెన్కి ఇంకో కథ గురించి వెనకజిరిందంటే ఆ పార్టీ పోయింది, ఆడిపోయింది, పార్టీ పోయింది, వాళ్ళు పోయింది. ఎందుకంటే సూటు బూటు రాజ్యం మాదే, ఈ వ్యవస్థ అంతా మాదే, మేమే రాజులము, పాడుబడ్డ గోడుకోవడం జెండా ఎగిరేస్తే మేము రాజులం అని వాళ్ళు రవిగిరి మూర్చారు. కానీ ప్రజాస్వామ్యాల ఓటు అనేది చాలా పవిత్రమైంది, చాలా వ్యవస్థను కాపాడేది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరికి సమానమైన ఓటు హక్కును కల్పించింది. ఆ ఓటు హక్కు సమానంగా లేకపోతే వ్యవస్థ కేసీఆర్ రాజ్యం లేకపో కదా. అందుకోసమనే నీ వెనక అంగి జరిగింది ముంగడు చూసుకొని మురుతున్నారు, ఇది చెల్లదని చెప్పిన నేను. అన్న ఇంకొక ముచ్చట, ఇంకొక కథ ఏం చెప్పినావు? నక్క కథ చెప్పినావు. నక్కలు పొద్దంటారు రేపేళ్ళు, అవి రేపండ్లు ఇంకొక పండ్లు తింటాయి అన్నవి. ఏం పండ్లు అవి? నాకు అర్థం కాదు. ఏం కాయలు అన్న? రేలకాయలు, రేగికాయలు, రేలకాయలు. రేగికాయలు, రేలకాయలు. రేగి పండ్లు అంటే మాకు అర్థమైంది, రేగికాయలు అంటే మాత కూడా ఉంటాయి. గడికి మరి రేలకాయలు ఏమడదో నాకు తెలియదు. ఆ రేగికాయలు, రేలకాయలు నేను రాత్రికి గాంగా ఊల పెడతాయి అన్నావు. ఇది రంగుల మునిగా వచ్చి ఊల పెట్టినా పెట్టకపోయినా ముచ్చట చెప్పకుండా ముగించిన. ఓ నా పానం అంతా ఆ రోజు ఏమాయనో నాకు ఎవరన్నా ఏదైనా చెప్తే అది పురుగు తిరుగుతుంది. చెప్పేది నువ్వు అది ఎవరు తలగాలి వాళ్ళు తలుగుతుంది, నీకు అర్థం కాకపోవచ్చు, సమాజానికి అర్థమైంది. ఆ రోజు నువ్వు మాట్లాడుతుంటే ఆ నక్క కథ చెప్పిన రోజు రేవంత్ సార్ ఇట్లా ఇట్లా తలకాయ కిందికి పెడతాడు, జరసేపు మీది పెడతాడు అని నవ్వుతున్నాడు. ఆయన లోపల పొట్టు నవ్వుతున్నాడు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి జీవితాన్ని చూసిన వాళ్ళు, ప్రజా జీవితాన్ని చూసిన వాళ్ళు, ప్రజాక్షేత్రం నుండి ప్రజల మధ్యకు వచ్చిన వాళ్ళు. అందుకోసమనే ఏ సందర్భంలో ఏ డైలాగ్ ఎవరు కోరుతారు, ఏ మాట ఎవరు మాట్లాడతారు క్షుణ్ణంగా చూసుకున్న తర్వాత వారు దానికి ఎక్స్పోజ్ చేయగలుగుతారు, లేకపోతే ఇయ్యలేరు వాళ్ళు. ఆ రోజు ఆ ముచ్చట అయినాక నేను పక్కకు విలువనాంపి గిట్లా అన్నవేందయ్యా అని గిట్లా ఏమైనా ముచ్చట చెప్పినా మీ దోస్తాను ఎట్లుంటుంది అన్న సారథి నీది? నేను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అంటే చాలా ఇష్టపడతా నేను. ఎందుకంటే వారు పడ్డ కష్టం ఉరికి పసలు కాసినోడు కాదు ఆయన. ఎప్పుడు గాయాలనో అప్పుడు కాసిండు, ఏం చేయాలనో అది చేసిండు. ఇక్కడ 10 సంవత్సరాల అధికారులైన కాంగ్రెస్ పార్టీని ఇవాళ ఉద్దండులు మా నల్గొండ జిల్లాలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, వెంకరెడ్డి గారిని, జానారెడ్డి గారు అందరూ కూడా ఒప్పించి, వాళ్ళ సీనియర్స్ అందరూ కూడా ఒప్పించి మెప్పించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రావాలి, మనం అందరం ఏకమైదామని మెప్పించి గద్దెనెక్కిన గనుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు. అటువంటి చిరస్మ ఉన్న నాయకుడు ఆయన.